పంచగాయములు పొందిన యేసయ్యా మా పాపములకు బలి అయితివా. పంచగాయములు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరుగరుగా క్షమించవలెను. దేవుడు మరొకటి మనకి ఇచ్చాడు. ఆయన బట్టనికి ఆయన బిడ్డలుగా ఆయన పాస్ నిలబడికి ఈ భాగ్యం ఎంతో గొప్పది. కాబట్టి సృష్టికర్త దేవుణ్ణి కలిగి ఆయన సహవాసం చేస్తూ ఆయన పరిశుద్ధాత్మ బలవంతుని పడుతూ నిత్యం ఆయనలో ఆనందిస్తూ ఈ జీవితం అంతా కూడా మన జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎందుకంటే ఆయన జయించిన వాడితో స్నేహం చేస్తే ఆ జయం ఎప్పుడు మనకు ఉంటుంది. ఆశీర్వదింపబడేవాడు, ఆశీర్వదించేవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుక మన హృదయానికి నెమ్మదిని ఆయనకు సహవాసం కలగజేస్తాము. చూడండి, మనకు రోమి రాసిన పత్రిక రోమా 14వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. నీ సహోదరుని కలుగునేది మరి ఏదియు గాని మానివేయట మంచిది. సరే అంటే అయ్యా, నీ సహోదరుడికి నీ పక్కవాడికి ఏది అడ్డంగా ఉందో అది మానివేయట చాలా మంచిది. మనం అనుకుంటా ఉంటాము మనకు చాలా విశ్వాసం, మనం చాలా మంచి వాళ్ళము పరిశుద్ధం అనుకుంటా ఉంటాం. కానీ మన విశ్వాసము, మన మంచితనము బాగు పెట్టుకోవాలి. మన విశ్వాసము పక్కవాడి విశ్వాసాన్ని బలపరచాలి. మన మంచితనము పక్కవాడిని ఆదరించగలరు. ధైర్యం చూపించగలరు, భయపెట్టించగలిగి, బాధ కలిగించగలిగి, ఇంటివేయగలిగి, లేకుంటే కష్టపెట్టగలిగి ఉంటే మన విశ్వాసం కానీ మన మంచితనం కానీ మంచిది కార్యాలు చేసుకోవాలి. దేవుడు బలమైన వాడు, విశ్వాసం బలవాడు. మన దేవుడు విశ్వాసాన్ని కలగజేయవాడు, విశ్వాసానికి కర్త. ఇప్పుడు ఆయన చేరినాక మన విశ్వాసం వృద్ధి పడుతుంది. ఆయన విశ్వాసం కలగజేస్తున్నాడు, ధైర్యాన్ని కలగజేస్తున్నాడు. యేసు ప్రభు చెంతకు చేరిన మనందరం కూడా బాగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పోలిన జీవితము నిత్యము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు పోలిన జీవితం కలిగి ఉంటేనే మన నిత్యం కూడా దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటాం. అనేకుల్ని బలపరచడం. దేవుడు మనం వెలిగించాడు, అనేకులు వెలిగించాడు. కాబట్టాడు, మీరు ఆశీర్వదింపడానికి వచ్చిన వారు కాబట్టి మీరు ఆశీర్వచనం తప్ప శాపాలు పలకని అంటాడు. ఎందుకంటే మీరు ఆశీర్వదింపబడేవారు, ఆశీర్వాదాన్ని పడేవారు, ఆశీర్వాదానికి వారసులు కాబట్టి. అంటే మనం ఏం రిపీట్ చేస్తున్నామో, ఏది బయలుపరుస్తున్నామో, ఏది వ్యక్తీకరిస్తున్నామో, ఏది బయట తెస్తున్నామో అదే నీవని జ్ఞాపకం చేసుకో. చూడండి, ఆ ఏది బయట తీసుకొస్తున్నావో, ఏది బయటకు వస్తుందో చూడండి, దానితో నువ్వు సహవాసం చేస్తూ అర్థం చేసుకోవాలి. మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు కలిస్తుంది కదా. అంటే చెట్టు మంచిది అని తెలుస్తుందంట, ఆ ఫలాలు బట్టి తెలుస్తుంది. ఆ ఫ్రూట్ బట్టి ఆ చెట్టు మంచిదో చెడ్డదో మనం డిసైడ్ చేస్తాం. చెట్లు అన్నీ మంచి అనుకుంటాం. కానీ ఏ చెట్టు మంచిదయ్యా అని వచ్చినప్పుడు ఏంటంట, దాని ఫలాన్ని బట్టి తెలుస్తుంది అది మంచిదో చెడ్డదో. అదే ఇప్పుడు మనము ఎలా తెలియపరచబడతాం, మనం ఎవరై ఉన్నాము, ఏమై ఉన్నాము, మనం ఏమై ఉన్నాము అని తెలియపరచబడేది మన ఫలాలు బట్టి. మనము ఇది తీసుకొస్తున్నాము. ఆ చెప్తుందంట, అయ్యా సజ్జనుడు మంచివాడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయట తెస్తాడట.
అంటే నీ దగ్గర ధననిధి ఉంది, నీ అంతరంగం ఇవ్వడి ఉంది. ఆ అంతరంగం నుంచి నువ్వు ఏం బయట తీసుకొస్తున్నావో అదే నీ ఎంత ఉన్నది, అదే నీ దగ్గర నివసించేది. అంటే ఒక పొదల మధ్యలో పిల్లి ఉందంట, పిల్లి పొద ఇరుక్కుపోయిందంట. అంటే ఆ పిల్లి బయటకు రాని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పిల్లిని ఎవరు బయట తీయట్లేదు. ఎందుకు అంటే ఆ పిల్లి ఏం చేస్తుంది, భయపడుతుంది. చిన్నప్పుడు మా ఇంట్లో బావి లేదు, నీళ్ళ బావి. చాలాసార్లు మా బావిలో పిల్లి ఎగురుతూ అలవాడిపోయింది. ఇప్పుడు ఆ పిల్లి కోసం ఏం చేసేవాళ్ళం అంటే ఎంత ట్రై చేసినా పిల్లి ఎక్కేది కాదు. లోపల బకెట్ వేసాము, తాడేసాము అనుకోండి, ఆ పిల్లి చేసేది భయపడేటప్పుడు దూరం జరిగేది. అంటే మనం అనుకున్నాము దాన్ని కాపాడదామని వేసేవాళ్ళం మేము. ఎంతసేపు వేసినా ఇసేపు దాని దగ్గర చెప్పిన అదేమేది భయపడి దూరం జరిగింది. ఏం చేసేవాళ్ళంటే ఒక పెద్ద బుట్ట కట్టి ఆ బుట్టలో కదా ఎండిపోయిన చాపేసి ఏం చేసేవాళ్ళము, లోపలికి దించి వదిలేసేవాళ్ళం, పైన తాడు కట్టేవాళ్ళం. అదేం చేసేది, మీ అందరు పక్క జరగానే మెల్లిగా ఆ బుట్టలోకి వచ్చి కూర్చుంది లేదా మేము కనబడకుండా బయట ఉండి ఆ బుట్టను మెల్లిగా బయటికి లాగి బయట తీస్తాం. కానీ ఇక్కడ పొదల్లో ఉన్న పిల్లి ఇరుక్కుందంట, ముళ్ళ పొద. అది ట్రై చేస్తుంది కానీ ఎవరు బయట తీయలేదు. ఒక వ్యక్తి తీసాడంట, తనలో పొద చేయబెట్టి దాన్ని జాగ్రత్తగా బయట తీసి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పిల్లి ఏం చేస్తుందంట, మాటికి ఆయన చేయి పెట్టగానే గీరుతుందంట, చేతులు గీరుతుందంట. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నట్ట, ఏ మాత్రం కూడా వెనుకకు తిరగకుండా ఆగిపోకుండా అలాగే ప్రయత్నం చేస్తున్నట్ట. అది చేతి దొరికినాక మెల్లగా బయటికి తీసారు చూస్తే ఆయన చెయ్యి మొత్తం ఏమంట రక్తంతో నిండుతుంది. గీరి పక్క వాళ్ళందరంట మేము పిచ్చోళ్ళం కాదు, ఎందుకు ఆ పిల్లి గీరుతుందనే నేను చేయబెట్టి తీయలేదు. నువ్వేం చేస్తున్నావు, పెద్ద మనిషిలాగా చేయబెట్టి తీస్తున్నావు. ఈ వ్యక్తి అని ఒకటే మాట చెప్పాడంట, అయ్యా ఆ పిల్లి భయపడి గీరే స్వభావం దానికి ఉంది. అదేం చేస్తున్నాను, అది నేను గీరుతూ ఉంటుంది. కానీ తన స్వభావం తను చూపెట్టింది, నా స్వభావం నేను చూపెట్టింది. తన స్వభావం ఏంటంటే గీరే స్వభావం అండి. నా స్వభావం ఏంటి, దాన్ని కాపాడే స్వభావం. ఈరోజు ఏం చేస్తామంటే మన స్వభావాన్ని మనము పక్కవాడి కోసం మార్చేసుకుంటాం. మంచివాడితో మంచివాడిగా, చెడ్డవాడితో చెడ్డవాడిగా మనం కొనసాగిస్తాం. ఇలా నేను ఛాన్సెస్ చెప్పాను, నువ్వు ఎలా అంటే అలా మారిపోతున్నావు అనుకోండి, నువ్వు వాటర్లా ఉంటావు. చెప్పాను గుర్తు, ఇంతకుముందు వాటర్లా ఉంటుందంట, బాటిల్లో పోస్తే బాటిల్లా ఉంటుంది, బిందెలో పోస్తే బిందెలా ఉంటుంది, ఇంకా గిన్నె పోస్తే గిన్నెలా ఉంటుంది, చెంచాలు పోస్తే చెంచాలా ఉంటుంది, కింద పోస్తే ఏమవుతుంది ఎండబెడితే అదే. అంటే వాటర్కు ఒక రూపం కానీ వాటర్కి ఒక స్వభావం కానీ, అంటే వాటర్కి ఒక్కటి లేదు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వెవరో మర్చిపోయావు, నువ్వు ఇది అని నీకే తెలియదు. ఏమనుకుంటావు, నువ్వేది పక్క పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు దేవుడు కూర్చున్నప్పుడు నువ్వేటిదో నీకు తెలిసిన నేను తెలియాలి. నేనెవరు ప్రభు చెప్పాడంట, పేతురు అంటే పేతురు అంటే కేఫా అన్నాడు. కేఫా అంటే ఏంటయ్యా అంటే బండ, ఆ బండ మీద నేను దేవుడి సంఘాన్ని కడతాను. కేఫా ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఎవరు తెలుసా, నీవు పక్కవాడికి అడ్డం కలిగే నీకు లోకంలో లేవు, పక్కవాడిని పడే నీకు లేవు, చూడండి పక్కవాడిని చెడగొట్టు నీకు లేవు, భ్రష్టులుగా మార్చడానికి లేవు. నీకున్న భక్తం, నీకున్న విశ్వాసము, నీకున్న సామర్థ్యము, నీకున్న జ్ఞానము పక్కవాడి ప్రయోగం చేసి వాటిని భయంకరంగా మార్చడానికి నువ్వు లేవు. నువ్వు ఉండేది ఎందుకంట, నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఎందుకు నా లోకంలో లేవు. చూడండి అదే రోమా 1వ అధ్యాయం కింద, రోమా 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్థిరపడవలని అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన
కృపావరమేదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలెనని చూడవలని మిగుల అపేక్షిస్తున్నాను. అయ్యా, ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపరచబడాలని, ఆదరించబడాలని. నీకు కన్నావు, క్రీస్తుని కలిగి ఉన్నావు. కలిగిన దాన్ని బట్టి అనేకుల్ని ధైర్యపరచడానికి, ఆదరించడానికి, అనేకుల్ని బలపరచడానికి, నడిపేటికి కారణం కావాలని. నీకున్న విశ్వాసము పక్కవాడిని బలపరచడానికి కదా, నీకున్న జ్ఞానము పక్కవాడికి దారి చూపెట్టడానికి, నీకున్న వివేచన పక్కవాడిని బలపరచడానికి, నీకున్న సామర్థ్యము పక్కవాడిని బట్టికే. ధనం ఉందనుకోండి, అందరూ ఏం చేస్తారు చెప్పండి? హల్లెలూయా కదా. మన ధనం అంటే ఏం చేస్తాము? మన ధనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తాం? ప్రదర్శించండి ప్రయత్నం చేస్తాం. మా బాబు ఉదయకిరణ్తో సాక్షి చెప్తాను. మా బాబు ఏం చేశాడంటే, అంటే ఫస్ట్ కొడుకు కాబట్టి కనబడ్డ బొమ్మల్లో అడిగేవాడు. ఇంట్లో పెద్ద టీవీ ఉంది, 20 ఇంచెస్ టీవీ. ఆ టీవీ కొన్నాక టీవీ డబ్బా మిగిలింది కొన్ని. ఈయన కొని 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 ఆ డబ్బా నింపాడు. ఎక్కడ పోయినా అడిగేవాడు, ఈ బొమ్మ ఆ బొమ్మ ఇంకొకటే ఏం చేస్తాడంటే అది జరగడి ఏడ్చేవాడు. ఆ డబ్బా నిండా నింపేవాడు. డబ్బా నిండిపోయింది. డబ్బా నిండి బాగా ఆడుకుంటాడు కదా. ఈయనకున్న ఏం చేసేవాడు కదా, ఇప్పుడు లేడా అనుకోండి. అప్పుడు ఏం చేసేవాడంటే, ఇంటికి వాడు వచ్చారనుకోండి, ఇంటికి రాగానే ఎవరు వచ్చినా, చిన్నలు వచ్చినా పెద్దలు వచ్చినా ఎవరు వచ్చినా ఆ డబ్బు తీసుకొచ్చేవాడు. ఆ డబ్బు గుమ్మరించి ఏం చేస్తాడు కదా, అన్నీ చూపెట్టాడు. ఒక్కటి కొట్టుకొని ఒకటి కూడా డబ్బ నిండా ఉండేటివి. విరిగిపోయిన మొక్క ఉండొచ్చు, అది పగిలిపోయిన మొక్కలు ఉండొచ్చు, కానీ ఒక్కటి పక్కన ముట్టించాడు కదా. అన్ని తెచ్చి ముందు పోసేవాడు. మరి నువ్వు ఏం కదరా లోపల దాచిపెట్టుకోమని దాచిపెట్టేవాడు. అన్ని తెచ్చేవాడు, ఇచ్చేవాడు. ఒక్కటి ముట్టుకొని ఇచ్చకుండా అన్నీ చూపెట్టి పక్కన ఏడిపించేవాడు. ఇప్పుడు అలా లేరనుకోండి, ఆ పనులు చేసేవాడు. అన్ని చాలా సలకొనవేది. ఎవరు పిల్లలు వచ్చేవాళ్ళు కదా, ఆ పిల్లలు వస్తే వాళ్ళు ఏడ్చేవాళ్ళు, వాళ్ళ తల్లిని కొట్టేవాళ్ళు, అల్లరి ఉండేది. పెద్దలు రాగానే పెద్దలు అందరూ పెట్టేవాడు. ఏం చేస్తామంట, మనకి ఏంటంటే డబ్బు ఉంది అనుకోండి, ఏం చేస్తాం? ఆ డబ్బుని బాగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞానం ఉందనుకోండి, బాగా హల్లెలూయా, జ్ఞానం చాలా ఉందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? పక్కవాడిని ఫూల్ చేస్తాం. మనకి ఇష్ట ప్రయత్నం ఏంటంట, మన జ్ఞానాన్ని మనం చూపెట్టుకొని పక్కవాడిని ఏం చేస్తాం? ఫూల్ చేస్తాం. పక్కవాడిని బాగా ఫూల్ చేస్తాం. నాతో పాటు మా అక్కని చదువుకుంది, నాతో పాటు మా అక్కండేది. మాకేం చేసినట్టే మంచి ఉద్యోగం అవసరం వచ్చింది. చదువుకుంటున్నాయి, పెళ్ళైపోయింది, పిల్లలు పెద్ద ఆవిడ. అయితే ఒక స్కూల్కి వెళ్ళాలి. మన చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి స్కూల్లో పనిచేసేవాడు. ఆ అబ్బాయి ఏమంటే నన్ను పంపించాలని, నేను అక్కడ జాబ్ పెట్టిస్తాను. సరే పంపించాను. విషయం ఏంటి, మా అక్క తెలుగు మీడియం చదువుకుంది. తెలుగు మీడియం తర్వాత తెలుగులోనే నాతో పాటు చదువుకుంటుంది. అక్కడ వెళ్ళగానే ఆ బాబు తెలుగు చాలా స్పష్టంగా వచ్చు, కానీ ఏం చేసినట్ట ఒక్క పదం కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నట్ట. పాపం మాకు ఏం అర్థమవుతలేదు. ఒక అర్ధగంట తర్వాత, సరే నీకు ఆమెకి అర్థం కాలేదు, వస్తాను నీకు తెలుగులో చెప్పిందో వచ్చేసింది కదా. ఏమైందక్క మొహంతో మార్చుకుంది. ఏంటంటే ఏమైందక్క అలా పెట్టుకున్న మొహం ఏమైందంటే, ఏమి రా నిసర్గీకి పంపించావా అంటే, నేను ఏమైందక్క అన్నా. ఆ బాబు ఒక్క పదం తెలుగు మాట్లాడతలేడు. నాకు ఒక్క పదం తెలుగు ఇంగ్లీష్ అర్థమవుతలేదు అని మాట్లాడి పంపించాడు. నాకేం అర్థం కాలేదు కదా. ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏ భాషలో మాట్లాడాలి చెప్పండి, ఏ భాష మాట్లాడాలి? ఎదువరకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. ఉద్దేశం ఏంటి? నీ భావం తెలవని భాష. నీ భావాన్ని వ్యక్తపరచకుండా భావాన్ని దాచిపెట్టుకొని కదా ఏంటంట, నీకు జ్ఞానాన్ని దర్శించి పక్కవాడిని కూల్ చేసామనుకో. అదేదో జ్ఞానం ఉండొచ్చు, నీకు తెలిసిన విషయం ఉండొచ్చు. ఒకడు ఒక విషయంలో చాలా జ్ఞానం ఉండొచ్చు, ఒకటి విషయంలో ఏమి తెప్పొచ్చు. లేదా ఎరోప్లేన్ నడిపించే పైలట్ ఉండొచ్చు. ఆ పైలట్ తెచ్చి, అయ్యా బాబు ఆ పక్కన పొలం ఉంది, ఆ పొలంలోకి పని చేయమంటే చేస్తాడా? ఈ పొలం రైతు నేను అనుకోవచ్చు, నేను ఎప్పుడు చూడకపోతే ఎరోప్లేన్ అడుగు పెట్టకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి నేను నడపలేడేమో, కానీ ఈ వ్యక్తి పొలం పని చేయగలరు. అంటే
ఎవరు వాడి విషయంలో గాడుగా ఉంటాడు. కమన్నాడు నీ విశ్వాసం యొక్క పక్కని బలపరచడానికి విశ్వాసం. నీకు రక్షణ అనేకులు వెలిగించడానికి రక్షణ. నీ యేసుప్రభు తెలుసంటే అనేకుల్ని యేసుప్రభుని పరిచయం చేయండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుని మనతో ఎలా పరిచయం చేశాం చెప్పండి. లోకమందరికి యేసుప్రభుని పరిచయం చేస్తున్నావా? ఏమన్నా యేసుప్రభు అంటే కదా నాకు దగ్గర మంచి వ్యక్తి నాకు తెలుసమ్మా, నాకు మంచి వ్యక్తి తెలుసు. ఆ మంచి వ్యక్తి నేను ఆదరిస్తాడు, నేను కాపాడుతాడు, నేను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడని చెప్తున్నావా? లేకుంటే యేసుప్రభు అంటే భయపెట్టిస్తున్నావా? భయంకరంగా నువ్వు మారి అనేకులు భయంకరంగా చూపెడుతున్నావా? అయ్యా క్రైస్తవ లోకంలోకి చేరిన మనము, క్రీస్తులోకి వచ్చిన మనము క్రీస్తుని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం? ఇది పోరాటాడు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా మన జీవితము నుండి దేవునికి సాక్ష్యం. కాబట్టి దేవునికి సాక్షిగా మార్చబడిన నీవు నీ జీవితం అంతటి కూడా చూడండి ఆయన్ని ప్రతిబింబించాలి, ఆయన రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. మీరు చూసిన వెంటనే ఎవరు రిఫ్లెక్ట్ అవ్వాలంట? రిఫ్లెక్ట్ అవ్వాలి. పేతురు యోహాను చూశారంట, పేతురు యోహాను అద్భుతాలు చేస్తున్నారంట, పేతురు యోహాను జ్ఞానంగా మాట్లాడుతున్నారంట. అయ్యా ఎవరు చెప్పలేని బోధ చేస్తున్నారంట. వాళ్ళు వెతికారంట, ఏమని పేతురు ఎవరు అబ్బాయి, యోహాను ఎవరు? మాకు తెలిసి వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు కదా, పామర్లు కదా, విద్యలేని వాళ్ళు కదా, ఇల్లిటరేట్స్ కదా, కానీ వీరికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని వెతికారంట. వెతికి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వెతికారంట, ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడున్నారు అని వెతికితే వారు దొరికిందంట. అవి వీళ్ళు చేపలు పట్టే వాళ్ళే, చదువులేని పాపరులే, కానీ వీరి నజరేయుడైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారయ్యా తెలుసుకుని ఆశ్చర్యపోయారంట. ఏమని చూడండి, ఆ రోజు వారు అంతే చెప్పారు యేసుప్రభు కోసం, గట్టి అడిశారు యేసుప్రభు కోసం, దెబ్బలు తిన్నారు యేసుప్రభు కోసం. అయ్యా మరణించారు చివరికి. కానీ వాళ్ళ ముందు వాళ్ళు ఒప్పుకోలే, అవునయ్యా నిజంగా యేసుప్రభు దేవుడు అని ఆ యూత్ ఒప్పుకోలే ఆ టైంలో. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు ఒక నిమిషం ఆలోచించారంటే ఎవరప్ప వీళ్ళు అని. వాళ్ళు వెళ్ళిపోయాక అర్థమైంది, ఓహో ఇది నజరేయుడు యేసుతో పాటు ఉన్న వాళ్ళ, అయితే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ఇంత జ్ఞానవంతులుగా మార్చాడా? అయ్యా పాపమైన వీళ్ళకి వ్యర్థులైన వీరు అనేకులు బలపరిచేవాడిగా మార్చబడ్డారా? అనేకులు స్వస్థపరిచేవాడిగా మార్చబడ్డారా? అయ్యా ఎక్కడో తాకబడ్డ మర్మాన్ని లోకాన్ని తీసుకొచ్చారా అని తర్వాత వివేచించారట. వీళ్ళు అందరూ గమనిస్తున్నారు. పరిగెత్తి చెప్తే వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ఎలా గమనిస్తారు ఏంటంట గమనిస్తాను, ఏం చేస్తున్నావు? అందుకే అయ్యా నీ విశ్వాసము అనేకులు విశ్వాసంగా మార్చదు. చూడండి నీ ప్రార్థన అనేకులు బలపరచడానికి. మేము దాన్ని డిఫరెంట్గా వాడుకుంటున్నాం, రాంగ్ సైడ్ వాడుతున్నాం. ఏంటంటే నీకున్న దాన్ని నువ్వు ప్రదర్శించనీకో, నీకున్న దాన్ని పక్కని కూల్ చేయనికో, నీకున్న దాన్ని అయ్యా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ నీకున్నది ఎందుకంటే పక్కవారిని ఆదరించడానికంట, అనేకుల్ని విశ్వాసంగా మార్చడానికి, అనేకుల్ని ఆదరణకి నడపడానికి మాత్రమే ఉంటుంది. అని అన్నాడు, అయ్యా నీ సహోదరునికి అడ్డముగా ఏది ఉన్నా అది పాపయ్య. నీ సహోదరుని డిస్టర్బ్ చేసేట్టుగా ఉండకూడదు, నీ సహోదరుని బాధపెట్టేట్టుగా ఉండకూడదు, బంధువుని హింసించేట్టుగా ఉండకూడదు. మరి అక్కడ రండి బాబా, ఇదే రండి 14వ అధ్యాయంలో పదమూడవ వచనం కాదు, తీర్చుకుందాము. ఇది కాక సహోదరికి నిశ్చయించుకోండి, మీరు తీర్మానం చేసుకోండి, డిసైడ్ చేసుకోండి. ఏమంట నీ సహోదరుని డిస్టర్బ్ చేయండి. ఇంకేమన్నాడు, ఒకరిని ఒకడు తీర్చుకొనకుడి. మనం 20 గంటలు పక్కవాడిని తీర్పు తీర్చేది ప్రయత్నం చేస్తాం, పక్కవాడిని ప్రూఫ్ చేస్తాం కదా. కుందము కదా కదా కడి ఉన్నామా? కుందము కాదు, కుందము ఉంది. కుందము అంటే చేయకండి, తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చుకోకండి, పక్కవాడిని తీర్పు తీర్చండి నువ్వు కాదు కదా. అర్థం ఉందనుకోండి, అర్థం ఏం చేసినట్ట నీ ఒరిజినాలిటీ బయటకు పెట్టు.
ఏమైనావో తెలియదు, చూపెట్టు. కానీ అద్దం తీర్పు తీర్చాడ? ఏమన్నా అద్దం తీర్పు తీర్చదు, అద్దం చూపెట్టు. నువ్వు చూపెట్టు, పక్కవాడేంటి చూపెట్టు. వాడికి చూపెట్టి ప్రయత్నించి వాడికి చూపెట్ట. నీకు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? భర్తను తీసుకొచ్చి తీర్పు తెచ్చి నీకు కదంట. మనం బాగా డిసైడ్ చేసుకోవాలి, పక్క వాడిని బాగా ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు బాగా ప్రేమిస్తే తీర్పు తీర్చవు అన్నాడు. నువ్వు పక్క వాడిని తీర్పు తీర్చకండి, వాడి క్రియకు తీర్పు తీర్చకండి. నీకేమన్నా బాధ్యత ఉంటే వాడిని మార్చుకొని ప్రయత్నం చేయండి. వాడి నుంచి ఓర్చుకొని ప్రయత్నం చేయండి, వాడిని సహించని ప్రయత్నం చేయండి, వాడిని మార్చేయండి. బట్టికి ప్రయత్నం చేయండి. మార్చినాక నేనే మార్చినా అని డబ్బా కొట్టుకోవడం మానేయండి, కానీ మార్చండి. ఏంటంట వాడిని మార్చడానికి పోలంటాడు, నేను ఎప్పుడుగా మార్చబడ్డాను అంటాడు. యూదుల్లా ఉన్నా అంటాడు. ఎందుకయ్యా అలా ఎదుర్కొంటున్నావు అంటే, ఎవరితో వాళ్ళ ఉండి వాడిని క్రైస్తవుడిగా మార్చాడు. కదా ఎప్పుడనుకోండి ఎక్కడైతే అది చెప్తున్నాడంట, నేను అక్కడి నుంచి వచ్చాను. వ్యభిచారం కనబడితే నేను చెప్తున్నాడంట, అయ్యా నేను అక్కడి నుంచి వచ్చానయ్యా, వ్యభిచారం నుంచి వచ్చాను అయ్యా చెప్తున్నాడు. దొంగ కనబడితే అయ్యా నేను అక్కడి నుంచే వచ్చాను, నేను కలవను అంటే తీర్పు తీర్చడం కాదు, తను వ్యక్తపరచు. బాగా అర్థం చేసుకున్నాము. నువ్వు ఈరోజు నీకున్న వెలుగుని, నీకున్న ఆశీర్వాదాన్ని, నీకు పొందుకున్న నీతిని, నువ్వు కలిగి ఉన్న రక్షణని నువ్వు ప్రశ్న చేసుకుంటావు. నీ విశ్వాసాన్ని నువ్వు విశ్వాసంలో వాడట్లేదు, నీ యొక్క రక్షణని రక్షణలో వాడట్లేదు, నీకున్న జ్ఞానాన్ని జ్ఞానంలో వాడట్లేదు. జ్ఞానం చెప్తున్న విషయం వేరు, వివేచన చెప్తున్న విషయం వేరు, విశ్వాసం చెప్తున్న విషయం వేరు, రక్షణ చెప్తున్న విషయం వేరు, ఈశ్వరుడు చెప్తున్న విషయం వేరు. ఏం చేస్తున్నావు? పక్కవాడి కోసం వాడిని మార్చేసుకుంటున్నావు. పక్కవాడి కోసం వాడిని మార్చేసుకుంటున్నావు. పెట్టుకుంటుంది అయ్యా పక్కవాడికి అడ్డం కలిగించకండి, ఒకరిని ఒకరు తీర్పు తీర్చకుండాను. కదా చదవండి 14వ వచనం. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువు అయిన యేసునందు ఎరిగి నీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడల నేను ఇకను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో వారిని భోజనము చేత పాడు చేయకు. భోజనం చెప్తాడు, కానీ మన ప్రవర్తన చేత, మన స్వభావం చేత, మన కూడా జ్ఞానం చేత నువ్వు పాడు చేయవు. ఒకటే మాట చెప్తున్నాడు, ఎవరి కోసం ప్రభువు రక్తంగా ప్రాణం పెట్టాడో వాటిని పాడు చేయకు, వాడిని వెలగొట్టకు. వాడు యేసు ప్రభు చెంతకు రాకుండా దూరపరచకు, దుఃఖపరచకు. అయ్యా నీ ప్రవర్తన ఆయన దుఃఖపరుస్తుందేమో కదా, నీకున్న ఓవర్ యాక్షన్ లేకుండా, నీకున్న అతివేణి లేకుండా, నీకున్న జ్ఞానానికి పరిశుద్ధత వాడిని దుఃఖపరుస్తుంది. చెప్తున్నాడు అయ్యా వాడిని ఎవరి కోసం ప్రభు రక్తంగా ప్రాణం పెట్టాడో వాడిని దూరం చేయడు. మన లోకానికి అంటే ఏం చేయాలి? ఇప్పుడు లోకంలో నేను చాలా చెప్పే విషయము, యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి రాలే. ఎందుకు వచ్చాడు? ఏమంటే నేను చాలా చెప్పే మాట, యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి రాలే. యేసు ప్రభు లోకానికి తీర్పు నుంచి కాపాడడానికి వచ్చాడు. తీర్పు ఆల్రెడీ అయింది. ఏంటంట అయ్యా నమ్మే వారికి రక్షణ, పాపం చేసి నరకాలు వెళ్తాం, యేసు ప్రభు నమ్మితే పాపం. ఇది డిసైడెడ్ అయింది. అయితే ఈశ్వరుడు ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు రక్తంగా ప్రాణం పెట్టి అయ్యా ఎవరైతే తీర్పు లోనై ఉన్నారో, అంటే లోకమంతా కూడా ఆనాడు ఆదాము కాలం నుంచి రాబోతున్న చివరి క్షణం వరకు కూడా లోకమంతా తీర్పులోనే ఉన్నది. ఈ తీర్పులోంచి కాపాడితే యేసు ప్రభు లోకాన్ని దిగొచ్చి నిలబడి చేశాడంట, అందరినీ తీర్పు నుంచి కాపాడుతున్నాడు. ఇప్పుడు అతను కూడా తీర్పు నుంచి కాపాడబడి వచ్చాడు. లోకమంతా కూడా దేవుడు తీర్పు నుంచి కాపాడుకొచ్చాడు. ఏమన్నాడు? అయ్యా ఎవరి కోసం తన ప్రాణం పెట్టాడు వాడిని వెలగొట్టాడు. ఈరోజు అనేకులు తీర్పు నుంచి కాపాడడానికి ప్రభు వచ్చాడు, నిన్ను కాపాడాడు. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో, ఆయన తీర్పు నుంచి కాపాడడానికి మన పని. అంటే యేసు ప్రభుని నువ్వు వ్యక్తపరచు. ఇప్పుడు మనందరం మారిపోతే అంటే మారలేదు అనుకుంటారు, నేను మారాం కదా, మారాం కానీ పర్ఫెక్ట్గా మారలే. ఆత్మఫలంలో పరిపూర్ణం కాలే. పరిపూర్ణమైతే లోకమంతా మారిపోతుంది.
అది అన్నాడు, అయ్యా నువ్వు అన్నాడు, నువ్వు ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. నువ్వు ప్రేమ కలిగి నడుచుకుని వాడు ఎప్పుడవుతావంట? అనేకుల్ని కాపాడాలి. నీకున్న ప్రవర్తన, నీకున్న సిస్టమ్ తోటి పక్కవాడిని పాడు చేయాలి. చదవండి. నీకున్న మేలనేది దూషణ పాలు కానియముడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందమునై ఉన్నది. వివాదం కాదంట దేవుని రాజ్యం, గొడవ కాదంట దేవుని రాజ్యం. దేవుని రాజ్యం సమాధానం, సమాధానమే దేవుని రాజ్యం అంట. నీతియు సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందమునై ఉన్నది. ఈరోజు క్రీస్తులో ఆనందిస్తున్నావు, అనేకుడికి ఆ ఆనందాన్ని పంచడం కల్పించు, అనేకుడికి ఆనందించు, ఎక్కించదు, బాధ పెట్టు, దుఃఖపరచదు, వెలగొట్టి కాదు. అయ్యా దేవుని రాజ్యం అంటే భోజన పానం కాదు, దేవుని రాజ్యం అంటే ప్రదర్శించుకోవడం కాదు, దేవుని రాజ్యం అంటే గర్వం కాదు, అహంకారం కాదు. అయ్యా దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందం. ఈరోజు తీసేసుకోవడం నీవు దేవుణ్ణి ప్రతిఫలించేలాగా, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేలాగా మీ ఆత్మీయత కలిగి ఉంటే అనేకులు ఆ ఆదరణ కోసం ఎదుగుతున్నారు. నేను అనుకుంటాను చాలామంది సినిమాకి వెళ్ళిపోతున్నారు. హలోయా కదా, డబ్బులు ఎక్కువ కాదు, ప్రాక్టీస్ చేసుకొని కాదు. మేము ఈ ఎండాకాలంలో ఏం చేస్తామంటే విజయనగరం, నెల్లూరు, రంగంపేట, ఈ ఆంధ్ర సైడు ఎప్పుడు సువార్త 3 రోజులు అక్కడే ఉంటాము, సువార్త సేవ చేస్తాం. అయితే మేము గమనించాను, వెళ్ళినప్పుడు గమనిస్తుంటాను. సరే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి, విపరీతమైన ఎండలు. విపరీతం అంటే విపరీతం చెప్పలేదు, మాడిపోతుంది. అయితే మధ్యాహ్న కాలంలో ఏం చేసంటే అందరికీ తాళం ఉండేది. అనుకోండి ఎవరికి నిలబడ్డ ఎవరు తాళం ఉండేది. నేను అడిగాను పక్కడిని, అందరికీ చాలామంది అంటే చాలా దాదాపు ఉండేది, 50% తాళం ఉండేది. అంటే నేను ఈ 50% తాళం ఉంటుంది కదా, ఎక్కడ పోతారా అని వాళ్ళు ఏం చెప్పారు కదా, సినిమా పోతుంది చెప్పారు. సినిమాకి అంటే రోజు పోతారు. అవును సార్ రోజు పోతారు, ఎందుకంటే అక్కడ ఏసీ ఉంటుంది కదా, మార్నింగ్ వెళ్ళి వచ్చినట్టు మధ్యాహ్నం రాత్రి కదా సినిమా చూసి వస్తే 2 వందలు 6 ఏసీలో ఉండి తప్పిపోయారు. ఏమైందంటే అది ఎప్పటి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ సినిమాకి ఎందుకు వెళ్తారు? ఆ క్వశ్చన్ నవ్వుకోవడానికి కదా, వాళ్ళకున్న రియల్ లైఫ్ మర్చిపోయి అక్కడేదో బ్రతకడానికి. ఇదే సంతోషపడ్డానికో టైపాస్ చేయడానికో మనం ఒక డిసైడ్ పెట్టారు. డిసైడ్ ఏంటంటే మనసు బాగాలేదు కదా, లాంగ్ ట్రిప్కి వెళ్తూనే ఉంటారు. మనసు బాగాలేదు కూడా లాంగ్ ట్రిప్ వెళ్ళదు అనుకోండి, అవునా కదా. ప్రతి ఏం చేస్తున్నాం మనం? మనసు బాగాలేదు కదా, మూడు బాగాలేదు కదా, దుఃఖం ఉంది. ఇవన్నీ అంటే ఈ దుఃఖం పోగొట్టుకోవడానికి, నీ మూడు మార్చుకోవడానికి, నీ మనసు బాగు చేసుకోవడానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఆల్టర్నేట్ వెతుకుంటాం. ఆ ఆల్టర్నేట్లోనే సినిమా ఒకటి, ఆ ఆల్టర్నేట్లోనే పార్క్ ఒకటి, ఆ ఆల్టర్నేట్లోనే కదా ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా మాట్లాడడం ఒకటి. చూడండి, ఇవన్నీ ఆల్టర్నేట్స్ ఏం చేస్తున్నాయి అంటే పాపంలో చేస్తున్నాయి. కానీ నీకు బెస్ట్ అంటే అంటే ఈ దుఃఖాన్ని నిజంగా పోగొట్టేది యేసుప్రభువే. ఈ కన్నీళ్ళు నిజంగా తుంచేది యేసుప్రభువే. ఈ యేసుప్రభు తెలియకనే చాలా మంది యేసులు నా అభ్యుత నడవాట, నా అభ్యుత వేసేవాడంటే స్వార్థించేవాట. పెద్ద అట్ట తీసుకొని అట్ట రౌండ్గా చుట్టి, నీకు మైండ్ లేట్ అయింది, అట్ట రౌండ్గా చుట్టి ఏం చేసేవాడంట, చెప్పేవాడంట, అయ్యా సినిమా చూడడంతో మీ దుఃఖం తీరదయ్యా, సినిమా చూస్తే పోదయ్యా అని ఎక్కడ చెప్పేవాడంట? సినిమా థియేటర్ ముందు నిలబడి చెప్పేవాడంట. హలో, ఎందుకంటే ఆయన తెలుసు. ఆయన చిన్నప్పుడు ఏం చేసేవాడంటే ప్రభు తెలియనప్పుడు అంటే చర్చికి వెళ్తా చెప్పేవాడు, చర్చికి వెళ్తున్నాను రా, పొద్దు నుంచి రాత్రి వరకు కూడా ఇంటికి వచ్చేవాడు కాదంట. వాళ్ళు అడిగేవాడంట, ఎక్కడ పోయా నువ్వు అంటే చర్చికి వెళ్ళి చెప్పేవాట. చర్చిలో అంటే పొద్దున్న రాత్రి వరకు చర్చి ఉంటుందా అంటే పొద్దున్న చర్చికి వెళ్ళాను, అది అయిపోయాక మధ్యాహ్నం చర్చికి వెళ్ళాను, అది అయిపోయాక సాయంత్రం చర్చికి వెళ్ళాను అని చెప్పేవాడంట. కానీ చర్చికి వెళ్ళేవాడు కాదంట, సినిమాకి వెళ్ళేవాడంట. పొద్దున సినిమా, మధ్యాహ్నం సినిమా, రాత్రి సినిమా. ఈ నాన్న ఏం చేస్తాడు కదా, నాన్నలో కొంచెం తెలివి వస్తారు, పిల్లలు తెలియజేస్తారు అన్నమాట. పిల్లలు ఏం చేస్తారు?
తల్లిదండ్రులకు జ్ఞానం చేస్తారు. ఈ నాన్న చేసేవాట ఓకే అనుకో చేసేవాట పొద్దున చర్చికి వెళ్ళాను అంటే పలానా చర్చికి వెళ్ళాలని చెప్తే ఆ చర్చి మెంబర్ అడిగేవాడట మా బాబు వచ్చాడా అంటే ఏం చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పాడు వచ్చాడని చెప్పేవాడట. అరే 3 చర్చలు అడిగితే 3 చర్చలు చెప్పేవాడట వచ్చాడని. మిస్టేక్ అంటే ఇది చేసేవాట పొద్దున చర్చికి వెళ్ళాడట అందరికీ పెద్దవాడు అని చెప్పి సినిమాకి వెళ్ళాడట. ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడట ఇంకో చర్చికి వెళ్ళి అందరి పేరు చెప్పి మళ్ళీ సినిమా పోయాడట. ఇప్పుడు చూడండి ఎలా అంట సినిమా ఏది ఎందుకు నువ్వు నాన్న డాడీకి దీన్ని మామూలు చర్చిలో ఉన్నాడు కొంతమంది చర్చిలో ఉన్నా అంటారు కొంతమంది సినిమా ఉన్నా అంటారు దీనికి ఏది రీజన్ మారమస్ పొందాక అదే సినిమా తింటే నిలబడి రోజు చెప్పేవాడు అయ్యా సినిమా తీస్తే వెళ్తామయ్యా నీ తృప్తి రాదు సమాధానం రాదు సంతోషం రాదు కదా. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళందరికీ కూడా నిజమైన సంతోషం ఇచ్చామనుకో వాళ్ళ పాపలకు వెళ్ళరుగా ఏంటంట నిజమైన సంతోషము మన దగ్గర డబ్బాలు పెట్టుకొని మొదటి తాళ వేసేసుకున్నాం అదే నాకు దొరికి సంతోషం నేను ఎవరు చెప్పా కదా. చెప్తే ఏం చెప్తాం సినిమా పోతాడా వాడు పాపి అంటావు నువ్వు పాపి నువ్వు పాపం చేస్తున్నావు సినిమా పోతున్నావు పాపం అంటావే తప్ప ఏం పాపం అంటే పాపం ఏది పాపం అంటే పాపం అని చెప్పవు ఏం చేయవు నిజం చెప్పవు నాన్న ఎక్కడికి సంతోషం ఇక్కడికి నెమ్మది ఏ రోజైనా వ్యక్తి ఆ నిజమైన నెమ్మదిని కలగడానికి నిజమైన ఈశ్వరుడు పరిచయం చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా చెయ్యవు. కాబట్టి అడిగారంట అయ్యా ఈయనెవరు విచారంతో సాంకేతిక చేస్తున్నాడు ఈయనెవరు తాగు తెలుగు మధ్య ఉన్నాడు ఈయనవాడు అయ్యా ఈ పనికిరాని వాళ్ళ మధ్యలో ఉన్నాడు అంటే ప్రభుత్వం అంటే అయ్యా రోగులకి వైద్యులు అవసరము. ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు మన భయం మనకున్న భయం ఏంటి చెప్పండి బాగా తాగేవాడు అనుకో నేను బాగా తాగేవాడిని తాగడం మానేసిన కాబట్టి తాగుబోతుల మధ్యలో పోతే నేను తాగేస్తానేమో అన్న భయం అంటే ఇంకా పర్ఫెక్ట్ కాలే భయం నీకే భయం నేను తప్పు చేసేస్తానేమో అని. అంటే నువ్వు పర్ఫెక్ట్ అయ్యావనుకోండి ఏం చేస్తావు నువ్వు వెలుగు అయ్యావనుకోండి వెలుగు చీకటి విషయం భయపడదా అల్లుయ్య చెప్పండి వెలుగు చీకటి విషయం భయపడదా ఇది భయపడదు ఇది భయపడదు తెలిసిన వెలుగు రాగానే చీకటి ఈరోజు ధైర్యం లేదు ఎందుకంటే నీ లోపల చీకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉంది అనుకోండి ఇక్కడ చీకటి ఉంది అక్కడ చీకటి ఉంది మన వెలుగు ఉంది అనుకోండి అల్లుయ్య అర్థమండి ఇక్కడ చీకటి ఉంది అక్కడ చీకటి ఉంది మధ్య వెలుగు ఉంది. ఇప్పుడు ఈ చీకటి నేను చీకటి కాబట్టి చీకటి ఏం చేస్తుంది చీకటికి వెలుగు తెలుసు ముందున్నది ఇది వెలుగు కాబట్టి ఈ చీకటి ఏం చేస్తుంది నిజమైపడుతుంది. ఒకవేళ నేను చీకటికి వెళ్తే ఏమవుతుంది చీకటికి వెళ్తే ఏమవుతున్నాము చీకట్లో కలిసిపోతుంది ఏదది చీకట్లో కలిసిపోతుంది. నేను ఒకవేళ చీకట్లోకి వెళ్తే చీకట్లో కలిసిపోతానేమన్నా భయం నీకు ఉంటుంది ఎందుకు నువ్వు చీకటి కాదు. ఒకవేళ నువ్వు వెలుగైతే అస్సలు భయపడవు. ఏం చేస్తావు చెప్పండి వెలుగైతే ఏం చేస్తాం వెలుగు ఏం వెతుకుతుంది వెలుగు ఏం వెతుకుతుంది చెప్పండి అల్లుయ్య వెలుగు ఏం వెతుకుతుంది అర్థం చేసుకోండి వెలుగు ఏం వెతుకుతున్నామో ఎప్పటివరకు చీకటి వెతుకుతుంది ఎందుకు ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగు చేస్తుంది దాని పని అదే. ఎక్కడ చీకటి ఉంటే ఏం వెతుకుతాను మాట ఎందుకు వచ్చేసారి రాగా వెలుగుతాయి. ఒకవేళ చీకటి అయితే పారిపోతుంది ఎందుకు నేను చీకటి కలిసిపోతానన్న భయం నాకు. ఈరోజు చాలామంది సేవ మానేసుకొని కదా పరిశుద్ధత మానేసుకొని వద్దున బాబు మాకొద్దు అయ్యా ఆడిపోతే మేము పారిపోతామేమో మనకు నిద్రలేమో మంచోడు అయితే నీకు శత్రువు వాడండి చెప్పండి నువ్వు మంచోడు అనుకోండి నీ శత్రువు వాడు అనా కదా అవునా కదా నువ్వు చెడ్డోడివి నీ సినిమా చెడ్డోడి రా మా చూస్తే భయం పాపం సినిమా చూసి పాపమే కాదు అదా ఏమంటావు పాప చెప్పండి సినిమా నువ్వు నిలబడి చెప్పగలవా ఏమని నీకు భయం భయపడతాను కాబట్టి చీకటి నుంచి పారిపో.
ఒకవేళ నువ్వు వెలుగైతే చీకటికి నిలబడతావు, చీకటి అంతా వెలుగు చేస్తావు. అందరూ అనుకోరే ఏ మనిషి నువ్వు ఆ చీకట్లో పోతున్నారా నువ్వు అంటే నాకేం నా అంతరంగం వెలిగించబడింది. అల్లయ్య నా అంతరంగం వెలిగించబడింది. నాకు తెలుసు చీకటి ఏంటో, నాకు తెలుసు చీకటిని ఏం చేయాలో కదా, చీకటిని ఏం చేయాలో నాకు తెలుసు. అసలు బ్రదర్ అన్నాడు అడిగిపోతున్నాను నువ్వు ఎందుకు అన్నని ఆ ఇంట్లో మొండకు చచ్చిపోయారు కదా, ఆ పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఆ పిచ్చారు వస్తున్నారు. అవునా, నాకేం కావాలి, నాకు గవే కావాలండి, నాకు గవే కావాలి. ఎందుకు నేను పోతే అవి ఉండేయాలి, నేను పోతే అవి ఉండేయాలి. ఎందుకుంటావు నేను పోతే అవి ఉండవు కాబట్టి నేను అవే వెతుకుతా. ఏం వెతుకుతా? చాలామంది అలాంటి సమస్యలు నాకు ఫోన్ చేస్తారు, అన్నా ఇలాంటి సమస్య ఉన్నాడా జర అంటారు. ఎందుకు నేను వస్తే పోతా అని తెలుసు అన్నా. ఇప్పుడు వెలుగు అనుకోండి, వెలుగుగా మాట నీ వెలుగు చేత అనేకులు వెలిగించు. వెలుగును వెతుక్కుంటూ కూర్చుంది అనుకోండి కదా, బాగా ప్రార్థన చేసేవాడు అయ్యా ఇంకా బాగా ప్రార్థన చేసేవాడు వెతుక్కుంటూ కూర్చోడు. అందరూ ఏం చేశారు, అందరూ ప్రార్థన చేశాను వెతుక్కుంటారు అనుకోండి. మళ్ళీ నశించబడిన వాళ్ళు వెతకాలి, మాకెందుకు అల్లుడి మాకెందుకు, ఆ పంచాయతీ మాకెందుకు, నాకేం కావాలి, నాకేం కావాలి, నాకు నా సేఫ్టీ మాకు ముఖ్యం. అల్లుయ్య ఈ సేఫ్టీని ముఖ్యం అనుకోండి, పెట్టుకోండి. భయపడుతుంది తెలిసిన నువ్వు చీకటి కాబట్టి చీకటికి భయపడుతుంది. నువ్వు వెలుగైతే ఎప్పుడు భయపడు పెట్టుకోండి. అక్కడ చీకటి ఉంది, ఆ చీకటిని ఎత్తి పట్టి చూపెట్టి కాదు, ఆ చీకటిని పంపించడం మాట్లాడే కాదు. నీ చీకటి కోసం మాట్లాడితే మనం ఎవ్వరం ఉండమే కాదు. ఇప్పుడు వేసుకోవడం దిగొచ్చే కూర్చొని మన పాపాలని ముందు పెట్టి అనుకోండి, మన ముఖాలు మనం చూసుకో. ఏమైనా నా ముఖాన్ని నేను చూసుకోవడం మానేసి 20 ఏళ్ళు అయింది, 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళ క్రితము నా ముఖాన్ని బాగా చూసుకున్నాను అర్థంలో కదా. 22 ఏళ్ళ క్రితము అయ్యా నా హృదయం బయటకు దేవుడు, ఎప్పుడైతే నా హృదయం బయటకు వచ్చిందో నా ముఖం మీద అసహ్యం నేను చాలా చెప్పాను చాలాసార్లు. రక్షణ పొందిన కొత్తలో, రక్షణ పొంది నా జీవితాన్ని నిలబెట్టుకునే కొత్తలో నా చెప్ప మీద నేను చాలా కొట్టుకున్నాను. అన్నయ్య పప్పల చెప్ప మీద కొట్టే ధైర్యం వచ్చింది నాకు. ఏంటిదంటే నా చెప్ప మీద నేను గట్టి కొట్టుకున్నా. ఏం చేస్తామా, మనందరూ రెడీగా ఉంటాం పక్క చెప్ప కొట్టడానికి. ఎవరు కొడుతున్నా రండి నా చెప్ప రెడీగా ఉంది అంటారు. ఏం చేయాలి, నీ చెప్పలు ఇంటికి వెళ్ళని చూసుకోండి మన మొహం ఎలా ఉంది. ఏం చేయాలి, నీ చెప్పలు కొట్టుకునేవాడు తను దాన్ని గుణపరుచుకుంటాడు, పక్కన కొట్టేవాడు. ఈరోజు నీకున్న విశ్వాసం, నీకున్న విజ్ఞానం, నీకున్న రక్షణ, నీకున్న పరిశుద్ధత, నీకున్న జీవితము పక్కవాడి కాదు. ఇప్పుడు వెలుగు పెట్టుకోండి. వెలుగు మీద భయపడకూడదు, చీకటిలోకి వెళ్ళి భయపడుతుంది. ఒకవేళ నీకు ధైర్యం అంటే నువ్వు చీకటి అనుకో, ఇది వెలుగులకు పరిగెత్తి వెలుగుగా మార్చబడు. వెలుగుగాను మారి చీకటిని వెలిగించగలచ్చు. ఒకరిద్దాం పరీక్షించుకుందాం. ఎవరు గుర్తుపెట్టావా? నీకు తెలుసా నువ్వెవరో, ఎందుకున్నావో తెలుసా, నువ్వు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా, నువ్వు కలిగి ఉన్న జీవితం ఏంటో తెలుసా, నువ్వు చేయటకు నీకు అప్పగించిన పని ఏంటో తెలుసా. నువ్వు చీకటికి భయపడుతున్నావు, చీకటికి వెళ్తున్న చీకటి కలిసిపోతానేమో. నువ్వు వెలుగు అనుకో, నువ్వు భయపడవు. నువ్వు వెలుగు చీకటి వెతుకుతుంది. ఎక్కడ చీకటి ఉందా ఆ చీకటిని వెలుగుగా మారుస్తానని యేసుక్రీస్తు యొక్క ప్రోక్షణతో లేచబడ్డాడు. నీ సహోదరునికి అడ్డం కావడానికి, సహోదరుని తీర్పు తెచ్చడానికి నువ్వు ప్రేమించవచ్చు. నీ భోజనము, నీ పానము, నీ వస్తువులను, నీ ప్రవర్తనను, నీ మాటలో, నీ చూపులో అక్క వాడికి అడ్డంగా మారకూడదు. నీకేం అక్క వాడిని పూజ కాదు. నీకున్న విశ్వాసం పక్కవాడిని అవిశ్వాసంగా మార్చని కాదు. నీకున్న ధైర్యం పక్కవాడిని పిలిచేవాడిగా మార్చని కాదు. నీకున్న వివేచన
పక్కవాడిని బెదిరిగా మార్చని కాదు. నీకున్న ధనం పక్కవాడిని దరిద్రంగా చెప్పండి కాదు. నీకున్న ఆశీర్వాదం పక్కవాడిని వెక్కిరించని కాదు. పెట్టుకో, నువ్వు డిఫరెంట్గా వాడుతున్నావు నీ జీవితాన్ని, డిఫరెంట్గా వాడుతున్నావు. ఎవరి కోసం రక్తం ఖర్చు పణం పెట్టాడో, ఎవరి కోసం యేసు ప్రభువుని దీవించాడు, ఎవరి కోసం యేసు ప్రభువుని జ్ఞానం ఇచ్చాడు, ఎవరి కోసం యేసు రక్షణ ఇచ్చాడు, యేసు ప్రభువుకు ఎవరి కోసం ఆశీర్వాదం ఇచ్చాడు, వారిని బలహీనంగా మారుస్తున్నాడు. నేను ఆశీర్వదించాడు, అనేకుల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బలపరిచాడు, బలాన్ని బలపరుస్తావని. నేను రక్షించాడు, పడిపోయిన మందిని రక్షిస్తావని. నీకు జ్ఞానం ఇచ్చాడు, అనేకులు నడిపిస్తావు. నీకు విశ్వాసం ఇచ్చాడు, అనేకులు విశ్వాసంగా మారుస్తావు. ఇక ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, దేనికి వాడుతున్నావు, దేనికి నీకున్న జీవితాన్ని వాటిని బయటకు తెస్తున్నావు. నువ్వు చీకటైందో, వెలుగంటే భయము, చీకటంటే భయము. వెలుగులోకి వెళ్తే నీ చీకటికి వెళ్ళి బయటకు వస్తావని భయం, చీకటిలోకి వెళ్తే చీకటిలో కలిసిపోతానని మన భయం. నువ్వు మారు. చీకటి వెలుగు చేత వేయించబడుతుంది, వెలుగు భయపడదు. ఏమైనా పరీక్షించు, తీర్మానం చేసుకో. అయ్యా నేను అడ్డుగా ఉండను, ఎవరిని బాధ పెట్టడుగా ఉండను అని ఇక్కడ కాపాడుకుంటాను. తిరిగి వాటికి అభ్యర్థులుగా బలహీనులుగా నా ప్రజలు కొనసాగించాలని ఒక్కరిని తీర్మానం చేసుకొని ఆయన చేదకంలో చేయగట్టి సహాయం చేస్తాను.